శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ ఫ్యాబ్రిక్ని మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసారు కదా. ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి నా బర్త్డేకి నేను అంబ్రిల్లా ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను సింపుల్గా. ఈ ఫ్యాబ్రిక్ని నేను యోక్ పార్ట్గా యూజ్ చేస్తాను. బాటమ్ అంబ్రిల్లా పార్ట్ కోసం సేమ్ కలర్లోనే ఇలా ప్యూర్ జార్జెట్లో తీసుకున్నాను. టోటల్గా 5 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అంబ్రిల్లా పార్ట్ కోసం. ఇది ఇలా సీక్వెన్స్లో లైన్స్ వచ్చాయి దీనిపైన. యోక్ పార్ట్కి 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది ఫుల్ స్లీవ్స్కి కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది నా సైజ్కి 1 మీటర్. నేను యోక్ పార్ట్ రాజారాణి కోచింగ్ మెథడ్లో కట్ చేశాను, ప్రిన్సెస్ కట్. ఫస్ట్ నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత నా యాక్చువల్ షోల్డర్ 14ని డివైడెడ్ బై 2 చేసి 7 వచ్చింది. దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా ఫిక్స్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ నేను ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత మన ఆర్మ్ హోల్ మార్క్ చేయడం కోసం ఫార్ములా ఉంది. ఇక్కడ నేను బోత్ డీప్ నెక్స్కి యూజ్ చేస్తున్నాను. దానికి ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5. నా మెజర్మెంట్లో నాకు 5.83 వచ్చింది. అంటే నేను 6 ఇంచ్కి 1 లైన్ తక్కువగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకొని తర్వాత నా యోక్ పార్ట్ లెంత్ 13 ఇంచ్. సో నేను 14 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా. పైన కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం. అండ్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో ఫస్ట్ నేను లెంత్ యోక్ పార్ట్ లెంత్ అనేది స్ట్రైట్ లైన్, డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నా. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్లో మనం డిఫరెంట్గా మార్క్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత మన చెస్ట్ మార్క్ చేసుకునే కంటే ముందు మనం బ్యాక్ పార్ట్లో మనకి షోల్డర్ ఎంత మైనస్ చేయాలి అనేది మనం ముందే చూసుకుందాం. నేను బ్యాక్ పార్ట్లో నెక్ అనేది 8.5 ఇంచ్ ఇస్తాను. సో మనం ఎంత మైనస్ చేయాలి అనేది చూస్తా. ఫస్ట్ నేను నెక్ షేప్ చూసుకుంటున్నాను. నేను రౌండ్ నెక్ ఇస్తాను. అలానే నా నెక్ డీప్ అనేది బ్యాక్ పార్ట్లో 8.5 కదా. సో ఈ డీప్ అనేది ఈ కాలంలో వస్తుంది నాకు 8 ఇంచ్ అనేది. ఈ కాలంలో రెడీ షోల్డర్ నేను 2 ఇంచ్ ఇస్తాను. సో ఈ షోల్డర్ 2 or 3 అని ఉంది కదా. సో ఈ రెడీ షోల్డర్ 2 ఇంచ్ అట్ ది సేమ్ టైం రౌండ్ నెక్ ఉన్న ఈ కాలంలో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. -2.5 నేను షోల్డర్ మైనస్ చేయాలి నా యాక్చువల్ షోల్డర్ నుంచి. నా యాక్చువల్ షోల్డర్ 14, దాంట్లోంచి 2.5 మైనస్ చేస్తే నాకు 11.5 వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 2 చేసి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. నాకు 5.75 వచ్చింది. దాన్ని నేను ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి మనం 2.5 మార్క్ చేసుకున్న పాయింట్కి ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ న్యూ షోల్డర్ పాయింట్ని మనం ఈ చెస్ట్ లైన్కి జాయిన్ చేసేయాలి. ఇది మన యాక్చువల్ ఆర్మ్ హోల్ లెంత్ మైనస్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి మన నెక్ 8.5 కదా. ఇది చెస్ట్ లైన్ కంటే కిందకే వచ్చింది కాబట్టి మనం లూజింగ్ ఏం యాడ్ చేయొద్దు ఇక్కడ. నో లూజింగ్. నా చెస్ట్ రౌండ్ ఎంత ఉంచిందో దాంట్లో ఉంచి డివైడెడ్ బై 4 చేసేసి ఎగ్జాక్ట్గా లూజింగ్ ఏం యాడ్ చేయకుండా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా. నాకు 8 ఇంచ్ వచ్చింది. తర్వాత ఈ ఆర్మ్ హోల్ లెంత్ని నేను ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకుంటున్నా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం. ఇప్పుడు నేను డ్రా చేసేది బ్యాక్ పార్ట్లో బ్యాక్ ఆర్మ్ హోల్ కాబట్టి ఇక్కడ 0.25 ఇలా ఫ్రంట్కి మార్క్ చేసుకున్నా ఈ లైన్కి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఈ పైన పాయింట్ దగ్గర నుంచి ఇలా లైన్ మార్క్ చేసుకొని ఈ క్రాస్ అనేది నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో. ఫ్రంట్ పార్ట్లో అయితే 0.75కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ నేను ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటున్నా. తర్వాత నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ ఎప్పుడు కూడా ఈ మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, మనం దీనికి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచ్ కదా. ఇక్కడ నేను మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది మన నెక్ లెంత్, బ్యాక్ నెక్ లెంత్. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే లెంత్ ఉందో వీడియోలో చూపించే దగ్గర సేమ్ అదే ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. డీప్ నెక్ కాబట్టి మనకి క్రాస్ ఉండదు, స్ట్రైటే ఉంటుంది. సో స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత రెడీ షోల్డర్ నేను 2 ఇంచ్ తీసుకున్నా కాబట్టి హాఫ్ ఇంచెస్ అటు సైడ్ ఇటు సైడ్ స్టిచెస్కి ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ పైన నెక్ విడ్త్ ఎంత అయితే ఉందో దానికంటే నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద మార్క్ చేసుకుంటున్నా. ఎందుకంటే నెక్ వైడ్గా వస్తే బాగుంటుంది కాబట్టి. ఇలా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేసి ఇలా ఇక్కడ నేను యూ షేప్లో నెక్ ఇస్తాను కాబట్టి అలా మార్క్ చేసుకుంటున్నాను.
తర్వాత వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ నేను ఇది డ్రెస్కి కాబట్టి ప్రిన్సెస్ కట్ అనేది, బ్లౌజ్కి అయితే మనం ఎగ్జాక్ట్గా ఎంత టైట్ ఉందో అంత మెజర్మెంట్ తీసుకోవాలి వేస్ట్ దగ్గర. కానీ ఇక్కడ డ్రెస్కి కాబట్టి నేను కొంచెం లూజ్గా మెజర్మెంట్ తీసుకున్నాను, 27 ఇంచ్ తీసుకున్నాను. టైట్గా అయితే 26 ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 27 ఇంచ్ వేస్ట్ దాన్ని డివైడెడ్ బై 4 చేసి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకున్నాను. 2 ఇంచ్ మార్జిన్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్స్ని నేను జాయిన్ చేసుకుంటున్నాను. పైన ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మనకి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని బ్యాక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ ఇలా నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నా. ఇక్కడ షోల్డర్ మార్క్ చేయడానికి బ్యాక్ పార్ట్లో సేమ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో 14/2 7 ఇంచ్కి మార్క్ చేసుకుని అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకుని ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్ని జాయిన్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్లో డ్రా చేసుకున్నట్టే. ఇప్పటి వరకు నేను రాజారాణి ఈ మెథడ్వి అన్ని పేపర్ డ్రాఫ్టింగ్సే చూపించాను కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. తర్వాత మన ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవడం కోసం సేమ్ బోత్ డీప్ నెక్స్కి ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 6 + 0.5 ఇంచ్ కదా. సో అదే ఇక్కడ మార్క్ చేస్తున్నాను నేను. 32/6 + 0.5 ఇంచ్ చేస్తే 6 ఇంచెస్కి 1 లైన్ తక్కువ వచ్చింది నాకు. అది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో కూడా షోల్డర్ మైనస్ చేయాలి డీప్ నెక్ కాబట్టి. ఇక్కడ నేను నెక్ షేప్ రౌండ్ నెక్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం నెక్ డీప్ అనేది నేను 6 ఇంచెస్ ఇస్తాను. ఈ 6 ఇంచ్ అనేది 5.5కి 6.5కి మధ్యలో ఉంది. రెడీ షోల్డర్ 2 ఇంచ్. సో నేను మైనస్ చేయాల్సింది -1.5. మీకు అర్థం కాకపోతే కనుక రాజారాణి కోచింగ్ మెథడ్వి 2 వీడియోస్ చేశాను, అవి చూడండి. మన యాక్చువల్ షోల్డర్ 14లోంచి ఈ -1.5 చేస్తే వచ్చిన దాన్ని డివైడెడ్ బై 2 చేసి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నార్మల్గా మన షోల్డర్ 14/2 చేసి మార్క్ చేస్తాం కదా. ఇప్పుడు మైనస్ చేసిన తర్వాత వచ్చిన షోల్డర్ని డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ మార్క్ చేసుకున్నాను మన ఆర్మ్ హోల్ లెంత్. వచ్చి న్యూ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 2.5 పాయింట్ వరకు ఎంత అయితే లెంత్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో లెంత్ యోక్ పార్ట్ లెంత్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తానో అబ్జర్వ్ చేయండి. మనకి మిడిల్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి నేను ఫ్రంట్ పార్ట్లో యోక్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్లో అయితే డైరెక్ట్ మనం స్ట్రైట్ లైన్ దగ్గర నుంచే మార్క్ చేసాం కదా. ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. లెంత్ 13 ఇంచ్ కదా, నేను 14 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా. పైన హాఫ్ కింద హాఫ్ స్టిచ్చెస్కి. తర్వాత ఈ ఆర్మ్ హోల్ లెంత్ని మనం ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్కి మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి ఒక 0.25 ఇంచ్ ఆన్ ఫోల్డ్ సైడ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేస్తాం కదా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయాలంటే మనకి చెస్ట్ కూడా మార్క్ చేయాలి కదా. చెస్ట్ మార్క్ చేయాలంటే నెక్ కూడా చూసుకోవాలి కదా. ఫస్ట్ నేను నెక్ ఈ మిడిల్ పాయింట్ నుంచి మార్క్ చేస్తున్నా 6 ఇంచ్కి. 6 ఇంచ్ నాకు ఈ చెస్ట్ లైన్ కంటే పైకే వచ్చింది. సో నేను ఇక్కడ లూజింగ్ 1.5 ఇంచ్ ఇస్తున్నాను. బ్యాక్ నెక్స్ కంటే 2.5 ఇంచ్ లూజింగ్ ఇస్తాము. ఇక్కడ చెస్ట్ లైన్ కంటే కొంచెం పైకి ఉంది కాబట్టి మనం 1.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసాము. ఇప్పుడు 32 + 1.5 డివైడెడ్ బై 4 చేస్తే 8.37 వచ్చింది. అక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో పైన సేమ్ గ్యాప్ నేను ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. తర్వాత మనకి వచ్చిన షోల్డర్ ఉంది కదా, దాన్ని మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా. ఆ పాయింట్ దగ్గర నుంచి మనం నెక్ 6 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని నేను నెక్ డ్రా చేయడం కోసం రెడీ షోల్డర్ కూడా మార్క్ చేస్తున్నాను. రెడీ షోల్డర్ 2 ఇంచ్ అయితే నేను 3 ఇంచ్కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఎంతైతే విడ్త్ వచ్చిందో కింద కూడా సేమ్ విడ్త్ మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ కర్వ్ రూల్ యూజ్ చేసి నేను నెక్ షేప్ రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ టు అపెక్స్ లెంత్ 9.5 ఇంచ్. సో నేను 10 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా. షోల్డర్ టు అపెక్స్ లెంత్ మాత్రం మనం ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. 9.5 అయితే నేను 10 ఇంచ్కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. తర్వాత నా అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 6.5. సో నేను దీన్ని హాఫ్ చేసి 3.25కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను.
3.25లో ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఇంచ్ మైనస్ చేసి నేను కింద 2.75కి మార్క్ చేసుకుంటున్నాను. మనకి పైన మెజర్‌మెంట్ ఎంతొస్తుందో దానికి హాఫ్ మైనస్ చేసి కింద మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ మెజర్‌మెంట్ 28-35 చెస్ట్ ఉన్న వాళ్ళకి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ డాట్. ఆర్మ్ హోల్ డాట్ అయితే అందులో సగం. కాకపోతే నేను ఇక్కడ డ్రెస్‌కి ఒక పార్ట్ మెజర్ చేస్తున్నాను కాబట్టి 2.5 కాకుండా నా మెజర్‌మెంట్‌కి నేను 2 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. అంత కర్వీగా నాకు ఉండొద్దని. తర్వాత మన వేస్ట్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. 27/4 చేసి ఎంత వచ్చిందో అంతే. సేమ్ లైక్ బ్యాక్ పార్ట్లో ఎలా చేసామో అలానే ఇక్కడ ఈ డాట్ మైనస్ చేసి తర్వాత మన ఎగ్జాక్ట్ వేస్ట్ మెజర్ చేసుకోవాలి. డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఇలా డాట్ మనం మైనస్ చేసేస్తే వచ్చింది. అప్పుడు మన వేస్ట్ డాట్ 6.75 అనేది మార్క్ చేసుకోవాలి. 27/4. తర్వాత 2 ఇంచ్ మార్జిన్ ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ అపెక్స్ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి ప్రిన్సెస్ పార్ట్ డ్రా చేసుకోవడం కోసం. తర్వాత ఈ అపెక్స్ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని కూడా వేస్ట్ డాట్ మెజర్ చేసుకున్నాక వచ్చిన పాయింట్ని కూడా మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కర్వ్ ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం మర్చిపోయాను. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 0.75 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 0.75 ఇంచ్ ఇలా క్రాస్ మార్క్ చేసుకుని ఆ చెస్ట్ పాయింట్ని ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కర్వ్ డ్రా చేయడం కోసం షేప్ ఎగ్జాక్ట్గా ఈ లైన్ని మనం ఫస్ట్ మిడిల్కి మార్క్ చేసుకుని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో దాన్ని మళ్ళీ మిడిల్కి మార్క్ చేసుకోవాలి. పైన కూడా సేమ్ దీన్ని మళ్ళీ మనం మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద పాయింట్ దగ్గర 0.5 ఇంచ్ ఇలా బయటకి అండ్ మిడిల్ పాయింట్ దగ్గర 0.25 ఇంచ్ అండ్ ఇక్కడ జస్ట్ వన్ లైన్ ఇలా లోపలికి మార్క్ చేసుకుని అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ కార్నర్లో షార్ప్గా లేకుండా ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో నాకు 3.5కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది. సేమ్ అదే మెజర్మెంట్ మనం ఈ కర్వ్ పైన కూడా మార్క్ చేసుకోవాలి. మెజర్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా ఆ గ్యాప్కి 0.25 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని పైన మార్క్ చేసుకోవాలి ఇలా సైడ్. ఇది ఒకవేళ మనకి ఇంకా కొంచెం పైకి మార్క్ చేయాలనిపిస్తే తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు ఏదైనా తేడా అనిపిస్తే అప్పుడు క్రాస్ కొంచెం తీసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రెస్ కాబట్టి బ్లౌజ్కి అయితే 0.5 ఇంచ్ పైకి మార్క్ చేస్తాం. ఇక్కడ డ్రెస్ కాబట్టి నేను 0.25 ఇంచ్ మార్క్ చేస్తున్నాను పైకి. ఇప్పుడు ఇది క్రాస్గా ఇలా ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకోవడానికి వేస్ట్ డాట్ నేను 2 ఇంచ్ తీసుకున్నాను కదా, అందులో సగం అంటే 1 ఇంచ్కి నేను ఇక్కడ ఇలా ఈ లైన్ పైన చెస్ట్ లైన్ పైన పెట్టి ఇలా మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ కర్వ్కి టచ్ అయ్యేటట్టు. ఇప్పుడు దీన్ని ఈ 1 ఇంచ్ మనం హాఫ్ చేసి అంటే 0.5 ఇంచ్ ఇలా ఇటు సైడ్కి మార్క్ చేసుకోవాలి. ఆ కర్వ్ పైన ఈ పాయింట్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ని మనం జాయిన్ చేయాలి. మనకి స్టిచ్చెస్ అనేవి ఇలా హాఫ్ ఇంచ్ కింద నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ డాట్ మెజర్మెంట్ అనేది ఈ హాఫ్ ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మన డాట్ కదా అది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మిడిల్ పాయింట్ అంటే మన హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ దగ్గర మన డాట్ మెజర్మెంట్ అనేది నేను 1 ఇంచ్ ఉండేటట్టు ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ని మనం ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ షేప్ డ్రా చేయడం కోసం పైన దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ కింద ఇక్కడ నుంచి అపెక్స్ పాయింట్ వరకు ఎంతైతే లెంత్ ఉందో దాన్ని మనం మళ్ళీ మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 0.25 ఇంచ్ ఆన్ ఫోల్డ్ సైడ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం అపెక్స్ పాయింట్ని ఈ ఫ్రంట్కి జాయిన్ చేసుకున్న పాయింట్ని మిడిల్కి జాయిన్ చేసుకున్న పాయింట్ని మనం జాయిన్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ పాయింట్కి జాయిన్ చేసుకోవాలి. కొంచెం ఇలా పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి.
తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ 0.25 ఫ్రంట్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్కి జాయిన్ చేశాను నేను. తర్వాత ఈ కర్వ్ ఈ లైన్ జాయింట్ అయిన దగ్గర నుంచి ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మనం ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్కి ఎంతైతే మెజర్మెంట్ ఉందో ఆ సేమ్ మెజర్మెంట్ని ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. దీనికోసం ఈ లైన్ని మనం ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మన స్కేల్ పైన ఉండే లైన్ ఈ మార్జిన్ లైన్తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఈ మార్జిన్ లైన్తో స్కేల్ ప్యారలల్గా ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడ ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇందులో న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి ఇలాగా. అంతే, మన ప్రిన్సెస్ పార్ట్ వచ్చేసింది. కానీ దీన్ని ఇలా కట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి లీవ్ చేయాలి కాబట్టి ఇక్కడ లీవ్ చేయడానికి కుదరదు. కాబట్టి నేను దీన్ని ట్రేస్ చేసి కట్ చేస్తాను. ఎలాగ ట్రేస్ చేస్తాను అనేది చూడండి. దానికోసం నేను ఈ ప్రిన్సెస్ పార్ట్ని బ్లూ కలర్ అదే మార్కర్ యూజ్ చేసి నేను దీన్ని ఫస్ట్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను ట్రేస్ చేయడానికి మొత్తం. ఈ మార్జిన్ లైన్ని కూడా ట్రేస్ చేసుకోవాలి, అది కూడా మనకి ఇంపార్టెంటే, స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఈ అపెక్స్ పాయింట్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఓపెన్ చేస్తున్నానో చూడండి. ఇలా ఓపెన్ చేసి దీనిపైన ఇలా చివరికి వచ్చేటట్టు ఆ కింద ఉన్న ఫ్యాబ్రిక్ని నేను పైకి తీసుకొచ్చి దీనిపైన పెట్టాను. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ అనేది కింద ఉన్న దాని మీద పడుతుంది కదా, సో అలా ట్రేస్ అవుతుంది. దాన్ని మనం మళ్ళీ కట్ చేసుకుంటాము. దానివల్ల మనము స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ అనేది ఈజీగా లీవ్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్కి కూడా, ప్రిన్సెస్ పార్ట్ 2 ఉన్నాయి కదా దానికి. ఇప్పుడు నేను దీన్ని ట్రేస్ చేస్తున్నాను. ప్యాటర్న్స్ యూజ్ చేస్తే అలా కట్ చేస్తాము, డైరెక్ట్గా అయితే ఇలా కట్ చేస్తాము ట్రేస్ చేసి. ఈ అపెక్స్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మనం ఈ 1/2 ఇంచ్ యాడ్ చేయడం కోసమే ఇలా ట్రేస్ చేసుకున్నాము, డైరెక్ట్గా అలా కుదరదు కదా. సో ఇప్పుడు ఈ స్టిచ్చెస్ కోసం ఈ 1/2 ఇంచ్ నేను మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు చూసుకోండి, ఆ మిడిల్ పార్ట్ ఏమైనా కట్ అవుతుందేమో చూడండి. నాకైతే అక్కడ వచ్చింది మిడిల్ది, ఇక్కడ ఏమీ రాలేదు. సో ఇక్కడ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం టర్న్ చేస్తే యాజ్ యూజువల్గా ఎలా ఉందో అలాగా ఫోల్డ్ చేసేస్తే ఇప్పుడు చూడండి మనకి ప్రిన్సెస్ పార్ట్ ఇటు వచ్చింది. మనం ఆ కార్నర్కి కట్ చేసుకున్నాం అనమాట 1/2 ఇంచ్ యాడ్ చేయడం కోసం. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ని కూడా 1/2 ఇంచ్ మనం ఇక్కడ యాడ్ చేసేయాలి స్టిచ్చెస్ కోసం వీలుగా. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. తర్వాత నేను ఈ ప్రిన్సిపల్స్ కట్ చేసుకున్నా కదా, దీనికి నేను ఒక 1/2 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకుంటున్నా. నార్మల్గా అందరూ 2 ఇంచే తీసుకోండి, ఎందుకంటే నాకు దగ్గర ఓవర్లాక్ లేదు. దాన్ని లోపల సైడ్ గుచ్చుకోకుండా ట్విస్ట్ చేసి స్టిచ్ చేసుకుంటాను నేను, అందుకోసమే అలా ఎక్స్ట్రా తీసుకున్నా. మనం ఫ్రంట్లో తీసుకున్నాం కాబట్టి బ్యాక్లో కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లేస్ చేసుకోవాలంటే మార్జిన్స్ అనేవి మనకి రెండో సైడ్ కూడా మనము ఫ్రంట్ ఉన్న మార్జిన్స్ని బ్యాక్ కూడా ట్రేస్ చేసుకొని నేను మీకు కనిపించవని నేను ఇలాగా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే పెట్టుకోవాలి, ఎందుకంటే బోత్ డీప్ నెక్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా మన మార్జిన్స్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ బోత్ ప్యాక్ నెక్స్ అయితే 0.5 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. 1 నెక్ బ్యాక్ 1 నెక్ ప్యాక్ 1 నెక్ డీప్ అయితే 0.25 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. ఇక్కడ బోర్డ్ డీప్ నెక్స్ కాబట్టి నేను ఎగ్జాక్ట్గా సేమ్ పాయింట్ దగ్గర పెట్టుకుని మార్జిన్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని దీన్ని ట్రేస్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ని బ్యాక్ పైన పెట్టి ట్రేస్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని రిమూవ్ చేసి నేను ఇది స్ట్రెయిట్ లైన్ లాగే మార్క్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇది డ్రెస్కి కాబట్టి. నేను బ్లౌజ్ అయితే కొంచెం ఇక్కడ చేంజెస్ ఉంటాయి, బ్లౌజ్ కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు, బ్యాక్ డాట్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు మన ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయాయి కటింగ్స్.
బాటమ్ పార్ట్ అంబ్రిల్లా పార్ట్ కూడా కట్ చేయాలి కదా, దానికోసం నా టోటల్ డ్రెస్ లెంత్ 53, దాంట్లోంచి నా యోక్ పార్ట్ 13 ఇంచ్ మైనస్ చేస్తే 40 ఇంచ్ వచ్చింది. కాకపోతే పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం, కింద హాఫ్ ఇంచ్ జిగ్జాగ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 41 ఇంచ్ కట్ చేయవలసిన అంబ్రిల్లా పార్ట్ లెంత్. అంబ్రిల్లా పార్ట్ కట్ చేయడం కోసం మనకి రేడియస్ కావాలి కదా, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుని ఇలా కర్వ్లా కట్ చేస్తాం కదా, దానికి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అయితే అంటే 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుంటాం కదా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా, దానికి ఫార్ములా వేస్ట్ డివైడెడ్ బై 6.28. సో మన వేస్ట్ అనేది మనం యోక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు 27 కదా తీసుకున్నాం, దానికి 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసాం. ఇక్కడ చూడండి నేను డ్రా చేసి చూపిస్తాను మనం ఎంత మార్జిన్ యాడ్ చేసామో, ఎన్ని ఇంచెస్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనుకుంటే ఇది, ఇక్కడ 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసాం, ఇక్కడ 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసాం. సేమ్ బ్యాక్ పార్ట్లో కూడా అలాగే 2 ఇంచ్ యాడ్ చేసాం కదా, టోటల్గా 2 4s యాడ్ చేసాం. అంటే 2 4s 8, 27 ప్లస్ 8 ఇంచ్ అంటే 35 ఇంచ్ వేస్ట్ అనమాట. దాంట్లోంచి మనము ఈ ఫార్ములా కావాలంటే రేడియస్ వేస్ట్ డివైడెడ్ బై 6.28 కదా, అంటే 35 డివైడెడ్ బై 6.28 చేయాలి. చేస్తే నాకు 5.57 వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను కదా ఓవర్లాక్ లేదని, దానికోసం అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ అంటే 1 ఇంచ్, బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్, ఇంకో 2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను నేను. 27 ప్లస్ 10 ఇంచ్ అనమాట. నా దానికి 27 ప్లస్ 10 అంటే 37 డివైడెడ్ బై 6.28 చేస్తే నాకు 5.89. సో అప్రాక్సిమేట్గా 6 ఇంచ్ నాకు ఆ రేడియస్ వచ్చింది. ఇప్పుడు నేను ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది కూడా, మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుని 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. నాకు రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే 5.89 వచ్చింది కదా, దీనికి నేను ఎంతైతే అంబ్రిల్లా పార్ట్ కట్ చేయాలో చెప్పాను కదా 41 ఇంచ్ వచ్చింది, దాన్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒక లేయర్ తీసుకోవాలి మనము, అంటే 5.89 ప్లస్ 41 ఇంచ్ అప్రాక్సిమేట్లీ 47 ఇంచ్ ఒక్క లేయర్ తీసుకుని 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్గా 47 అంటే 47 ఎగ్జాక్ట్గా తీసుకోవద్దు, కొంచెం ఎక్కువే తీసుకోవాలి. నేను 50 ఇంచ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఒక 200 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని 2 లేయర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈచ్ లేయర్ 100 ఉంటుంది కదా, తర్వాత దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడు ఈచ్ లేయర్ 50 ఉంటుంది. అలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను మొత్తం పిన్స్తో సెక్యూర్ చేసుకున్నా, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా కదిలిపోతుందని. తర్వాత నేను ఒక్కసారి మెజర్ చేసుకున్నా, చూడండి 50 ఇంచ్ వచ్చింది నాకు. ఇప్పుడు మన రేడియస్ నేను ఫైండ్ అవుట్ చేశాను కదా 5.89, సో అది మార్క్ చేసుకున్నా, అంటే 6 ఇంచ్ కంటే 1 లైన్ తక్కువ మార్క్ చేసుకున్నా. సేమ్ ఇలా మొత్తం ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా కర్వ్ లాగా మార్క్ చేసుకోవాలి, దీన్ని జాయిన్ చేసుకోవాలి, కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి మొత్తం. ఇది కట్ చేస్తే మన వేస్ట్ వస్తుంది ఎగ్జాక్ట్గా, మన బ్లౌజ్కి అదే యోక్ పార్ట్ ఎంత ఉందో దానికి మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. తర్వాత ఇక్కడ నుంచి మనకి కావాల్సిన 41 ఇంచ్ లెంత్ నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పైనుంచి 41 ఇంచ్కి ఎంత అయితే లెంత్ ఉందో మెజర్మెంట్, ఆ సేమ్ మెజర్మెంట్తో మొత్తం మనం ఈ పాయింట్ దగ్గర నుంచి నేనైతే ఇలా ఏదైనా వెయిట్ పెట్టి కదలకుండా ఇలా మార్క్ చేసుకుంటాను. ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఆ సేమ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో 41 వరకు అంతా. నాకు 47 వచ్చింది. ఇక్కడ నాకు కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది, సో దీన్ని నేను ఇది కట్ చేసాక అక్కడ ఫ్యాబ్రిక్ ఇక్కడ జాయిన్ చేస్తాను. సో దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసాక ఈ ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడ జాయిన్ చేసి తర్వాత కట్ చేసుకుంటాను. జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటా. ఫస్ట్ మనం ఆ కర్వ్ రేడియస్ దగ్గర కర్వ్ డ్రా చేసాం కదా, అది కట్ చేసుకోకూడదు. ఇది జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది కట్ చేసుకున్నాక అప్పుడు ఆ కర్వ్ కట్ చేసుకుంటాను నేను వేస్ట్ దగ్గర. సేమ్ ఇలానే లైనింగ్ని కూడా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ రేడియస్ ఏదైతే వచ్చిందో 6 ఇంచ్కి 1 లైన్ తక్కువ, అది మార్క్ చేసేసుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం 41 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దీనికి నేను 40 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను.
సో సేమ్ ఆ 40 ఇంచ్కి పైనుంచి ఎంతైతే కిందకి ఉంటుందో అంతా ఇలా మార్క్ చేసేసుకోవాలి, అంబ్రెల్లా కట్ లాగా. ఇక్కడ కూడా నాకు ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువైంది, దాన్ని నేను సేమ్ అలానే జాయిన్ చేస్తాను కట్ చేసిన తర్వాత. ఇక్కడ కట్ చేసిన ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే అంబ్రెల్లా పార్ట్ కట్ చేసుకోవాలి సేమ్ లెంత్తోని. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ని 2 లేయర్స్ తీసుకున్నాను, ఈ ప్రిన్సెస్ పార్ట్ని కంఫర్ట్గా ఉండడానికి గుచ్చుకోకుండా. స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఎందుకోసమో. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను గ్లూతో ఇలా బ్యాక్ పార్ట్ అండ్ ప్రిన్సెస్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్టిక్ చేసేసి ఐరన్ చేసేసాను, అవి డ్రై అయిపోయినాయి. ఇక్కడ సైడ్ మనకి ఫ్రంట్ వచ్చింది, మిడిల్ పార్ట్ అంతా నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తాను ఫుల్ స్లీవ్స్ కోసం. నాకు చిన్న ముక్క కూడా మిగలకుండా ఎగ్జాక్ట్గా సరిపోయింది అలా 1 మీటరు. ఇలా కట్ చేసేసుకున్నాను వీటిని నేను డ్రై అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ మనం అటాచ్ చేసి ఇక్కడ చూడండి, అటాచ్ చేసిన తర్వాత మనకి సేమ్ ఎంతైతే ముందు ఎలా కట్ చేసుకున్నామో అలానే అంత లెంత్ తోటి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే కింద 41 ఇంచ్ ప్లస్ ఆ 6 ఇంచ్ రేడియస్ ఉంది కదా, 1 లైన్ తక్కువ, అది ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ రేడియస్ కూడా మనము కట్ చేసేసుకోవాలి, ఈ వేస్ట్ దగ్గర వేస్ట్. దీన్ని నేను నా చాలా వీడియోస్లో చూపించాను, ఇలా సాగిపోయే ఫ్యాబ్రిక్స్ని కింద స్ట్రైట్గా కట్ చేసుకోవడం ఎలాగో ఒక షార్ట్ వీడియో కూడా ఉంది, అలా కట్ చేసుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ ఇప్పుడు దీన్ని ఇలా నేను బ్యాక్ సైడ్లో జిప్ వస్తుంది ఇక్కడ మిడిల్లో, ఇక్కడ డాట్ కోసం నేను 4 ఇంచ్ ఇలా సైడ్కి మార్క్ చేసుకుని 5 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని నేను డాట్ స్టిచ్ చేసేసుకున్నాను ఇలా 2 సైడ్స్ కూడా. డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ పార్ట్ చూడండి ఇలా యూ షేప్లో కొంచెం కర్వ్ లాగా వచ్చేసింది, స్ట్రైట్గా లేదు కదా. సో క్రాస్ మనం కొంచెం తీసుకోవాలి, ఇది స్ట్రైట్గా ఉంటేనే మనకి సైడ్ ఫిట్టింగ్ బాగుంటుంది, లేదంటే కిందకి జారిపోయినట్టు ఉంటుంది. సో మనం ఓన్లీ బ్యాక్ సైడ్ క్రాస్ తీసుకుంటే సరిపోదు కదా, ఫ్రంట్ కూడా తీసుకోవాలి. కాబట్టి నేను ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ పార్ట్ని ఇలా పెట్టి క్రాస్ కట్ చేసేసుకుంటున్నాను. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసింది కూడా సేమ్ ఇలానే నేను ఈ ప్రిన్సెస్ పార్ట్ పెట్టి కట్ చేసేసుకుంటాను, కొంచెం క్రాస్ కట్ చేసుకుంటున్నా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందని. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసింది కూడా ఇలా ఏదైతే ఎక్స్ట్రా ఉందో కొంచెం క్రాస్ అది కట్ చేసేసుకున్నాను. తర్వాత అంబ్రెల్లా పార్ట్ ఉంది కదా ఒక లేయర్, దానికి నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను, దీన్ని బ్యాక్ పార్ట్ యోక్ పార్ట్కి అటాచ్ చేయడానికి. ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను జిప్ ఇస్తున్నాను, దీనికి జిప్ ఇస్తే మనం వేసుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ మోడల్లో టైట్గా ఫిట్టింగ్ ఉంటే నీట్గా ఉంటుంది కాబట్టి దానికోసం మనం వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా జిప్ ఇచ్చాను నేను ఇక్కడ. జిప్ కూడా మనకి ఎప్పుడు వేస్ట్ కంటే కొంచెం కిందకి ఇస్తేనే అది మనకి వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. జిప్ స్టిచ్ చేయడం నేను ఈ వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. తర్వాత మనం ఈ ప్రిన్సెస్ పార్ట్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం మార్జిన్ లీవ్ చేసుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇంకా కింద ఉన్న ఫ్యాబ్రిక్కి హాఫ్ ఇంచ్ మార్జిన్ మ్యాచ్ అయ్యేటట్టు ఎగ్జాక్ట్గా పెట్టుకొని అపెక్స్ పాయింట్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మనం ఈ రెండు కూడా. నార్మల్ మెథడ్లో 5 మినిట్స్లో కట్ చేస్తే అయిపోయేదానికి ఇంతసేపు ఇంత టైం తీసుకొని కట్ చేయాలా అనుకుంటారు, కానీ చూసారా ఈ ప్రిన్సెస్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో, ఈ ఫినిషింగ్ అంతా, ఈ కటింగ్ చాలా బాగుంటుంది, వేసుకుంటే మనకి అద్దినట్టు ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా విప్పుకొని ఐరనింగ్ చేసేసుకున్నా. ఇలా ఐరనింగ్ చేసుకోవడం వల్ల చూడండి ఫ్రంట్లో ఎంత నీట్గా కనిపిస్తుందో, మనకి అసలు ఆ స్టిచ్ కనిపించదు. తర్వాత సేమ్ ఇంకొక లేయర్ లైనింగ్ తీసుకున్నాను కదా, దాన్ని కూడా నేను ప్రిన్సెస్ పార్ట్స్ అటాచ్ చేసేసి ఇలాగే ఐరనింగ్ చేసేసుకున్నా. ఇప్పుడు మామూలుగా మనం జస్ట్ అలాగే వేసేస్తే ఇవన్నీ మనకి గుచ్చుకుంటాయి కదా, అస్సలు కంఫర్ట్గా ఉండదు. దానికోసం నేను ఇంకో ఎక్స్ట్రా లేయర్ తీసుకున్నా, దీన్ని పైన దీనికి ఇలా అటాచ్ చేసేస్తాను. ఇప్పుడు అసలు మనకి లోపల కూడా అసలు స్టిచ్చెసే కనిపించవు. ఇలా అటాచ్ చేసేసుకున్నాను నేను మొత్తం దీనికి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని నేను దీనిపైన ప్లేస్ చేసుకొని రాంగ్ సైడ్లో ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాను. తర్వాత ఇలా నేను బయాస్డ్గా
ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి నేను కొంచెం నెక్ ఎంత ఉందో మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఇలా వన్ సైడ్ మొత్తం ఫోల్డ్ చేసుకున్నాను పైపింగ్ వేసుకోవడానికి. దీనికి నేను థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ ఇలా మొత్తం ఫస్ట్ ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ఇంకొక సైడ్ నుంచి ఇలా మొత్తం 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని దాని లోపల థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకుని కుట్టుకోవడమే. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను థ్రెడ్ పైపింగ్. ఇలా నీట్గా వచ్చేసింది. తర్వాత నాకు హ్యాండ్స్ కోసం ఈ ఫ్యాబ్రిక్ మాత్రమే మిగిలింది. అందులో మళ్ళీ ఇక్కడ వర్క్ లేనిది అయితే నేను యూజ్ చేయట్లేదు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చిన దగ్గర నా దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ ప్యాటర్న్ని నేను దీనిపైన ప్లేస్ చేసుకున్నాను. నాకు కావాల్సిన లెంత్ 24.5 ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇక్కడ నాకు అటాచ్మెంట్స్ వస్తాయి సైడ్స్. దీన్ని నేను 2 లేయర్స్లా కట్ చేసుకున్నాను. ఈ సైడ్స్ నాకు జాయింట్ వేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి కొంచెం ఫ్యాబ్రిక్. నాకు నెక్స్ కట్ చేసినప్పుడు మధ్యలో మిగిలిన ఫ్యాబ్రిక్స్ని నేను ఇలా సైడ్స్కి అటాచ్ చేసుకున్నాను. కరెక్ట్గా మనం సెంటర్ టక్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలానే మళ్ళీ అటాచ్ చేసుకున్న తర్వాత వీటిని ప్లేస్ చేసుకుని నేను మళ్ళీ వీటిని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ హ్యాండ్ ప్యాటర్న్ యూజ్ చేసి నేను కట్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ ప్యాటర్న్ వీడియో కూడా నేను ఒక వీడియో తీస్తాను, ఇది ఎలా డ్రా చేయాలనేది. ఇప్పుడు దీన్ని ఇలా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ కూడా ఇంపార్టెంటే, కంఫర్ట్గా ఉండాలంటే. లేదంటే మనము ఇక్కడ ఇలా మనకి దూరేటప్పుడు కంఫర్ట్గా ఉండడానికి ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకుని ఎంత ఉందో దానికి హాఫ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నాకు 3.75 వచ్చింది అండ్ 2 ఇంచ్ మార్జిన్. తర్వాత మన షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఒక 6 ఇంచ్ కిందకి అక్కడ లూజ్ కూడా చూసుకొని హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో దాంట్లో సగం ఇక్కడ మార్క్ చేసుకుని అండ్ మార్జిన్ కూడా మార్క్ చేసుకుంటున్నాను 2 ఇంచ్. తర్వాత మన ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత మన ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ రెండు కలిపి ఎంత ఉంటుందో దాన్ని /2 చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నా. నాకు 10.5 వచ్చింది. ఆర్మ్ హోల్ టోటల్గా ఎంత ఉంది షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని /2 చేసి ఇక్కడ నేను మార్క్ చేసుకుని దీన్ని కట్ చేసుకుంటున్నాను హ్యాండ్. తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసేయడమే. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ కట్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు కదా మ్యాక్సిమం. నేనైతే స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను, ఎందుకంటే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ కుట్టేశాను. తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ బాటమ్ని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి ఇలా ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసేస్తున్నా. తర్వాత సైడ్ మనం ఏమైతే 2 ఇంచ్ మార్జిన్ లీవ్ చేసుకున్నామో అవి స్టిచ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ సపరేట్ చేసి జాయింట్ చేసుకోవాలి. కింద జిగ్జాగ్ చేసేసుకోవాలి. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.